హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కలను క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో చూపిస్తాను. బియ్యం పిండితో చేసుకునే ఈ పప్పు చెక్కల్ని ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నామంటే ఎంతో గుల్లగుల్లగా క్రిస్పీగా కడకల్లాడుతూ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ చెక్కలను ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1/2 kg పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండి బయట రెడీమేడ్ కిరాణా షాప్స్లో ఎక్కడైనా సరే దొరుకుతుందండి. లేదంటే మనం బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండకు ఆరబెట్టుకొని మిల్లు పట్టించుకొనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే వేడివేడి నూనెను ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేడి చేసుకొని తీసుకోవాలి. ఇలా వేడివేడి నూనెను వేసుకోవడం వలన చెక్కలు బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. చెయ్యి కాలకుండా ఈ పిండిని ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నప్పుడు మన చేతిలోకి బైండింగ్ అనేది ఇలా సాఫ్ట్ ముద్దలాగా రావాలి. ఒకవేళ ఇలా సాఫ్ట్ ముద్దలాగా రాకపోతే 1 or 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేడి చేసి తీసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్నైనా డాల్డానైనా వేసుకోవచ్చు. ఇలా వేడివేడి ఆయిల్ వేసుకోవడం వలన చెక్కలు మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి పచ్చికారం కోసం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినట్లుగా 7-8 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని మూత పెట్టేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పొడి బియ్య పిండిలోకి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వెల్లుల్లిని కూడా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెసరపప్పును 1 అవర్ పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. పెసరపప్పు ప్లేస్లో సగ్గుబియ్యం అయినా పచ్చిశనగపప్పునైనా నానబెట్టి తీసుకోవచ్చు. ఒకవేళ సగ్గుబియ్యం అయితే 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నామంటే చెక్కలు మంచి క్రిస్పీగా కడకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకును అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి వేడివేడి నీళ్ళని కొంచెం కొంచెంగా ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒక్కసారిగా వేయకూడదు. అలా వేసుకున్నామంటే పిండి జారయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఇలా వేడివేడి నీళ్ళని పోసుకోవటం వల్ల చెక్కలు మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. పిండి అనేది సాఫ్ట్ డౌలా రావాలి. మరి అలా అని గట్టిగా రాకూడదు, అలా అని స్మూత్గా రాకూడదు. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఒక క్లాత్ని నీళ్ళల్లో తడిపి పిండేసి ఇలా పైన కప్పేసి 15 to 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత ఈ క్లాత్ని తీసేసి ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని చెక్కలు తయారు చేసుకోవడం కోసం పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనుకుంటే ఏదైనా మెజరింగ్ స్పూన్తో పిండిని తీసుకుంటే అన్నీ ఈక్వల్గా రౌండ్గా వస్తాయి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మిగతా పిండిని ఆరిపోకుండా తడి టవల్తో కప్పేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చెక్కలను చేసుకోవడానికి ఇలా ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్స్ని వీటిపైన పెట్టేసి వీటిపైన కూడా ఇలా ఒక కవర్ని కప్పేసి ఇలా ఒక స్టీల్ డబ్బాతో కానీ లేదంటే సర్ఫేస్ ఫ్లాట్గా ఉన్న డబ్బాతో ఇలా ఈవెన్గా ఈ బాల్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనకు ఈజీగా గంటకు 100కు పైన చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న చెక్కలను ఇలా ఒక న్యూస్ పేపర్ పైన కానీ లేదంటే ఒక టవల్ పైన కానీ పెట్టేసుకొని మిగిలిన బాల్స్ను కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో ఇలా కవర్ పైన పెట్టేసి స్టీల్ డబ్బాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కష్టమైతే పూరి ప్రెస్ మేకర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఈ చెక్కలను చేసుకోవచ్చు. ఇలా చెక్కలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హై నుంచి మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న చెక్కలను ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేయకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి ఇలా ఒక జాలిగరిటెలోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి కానీ లేదంటే ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే మిగిలిన చెక్కలను కూడా ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చెక్కలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మరీ లోలో పెట్టామంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చెక్కలను డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా క్రిస్పీగా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూడండి ఇక్కడ చెక్కలు అనేవి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. ఇలా పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని పండగలప్పుడు పిండి వంటలుగానే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా హోమ్మేడ్ స్నాక్స్గా చేసి పెట్టవచ్చు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్, ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ క్రంచీ చెక్కలను చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.